దేవుడిని చూడాలని బయలుదేరిన యాత్ర మధ్యలోనే ప్రాణాలకు ముప్పుగా మారితే, ఒక ఆలయం వేలాది ప్రాణాలను బలి తీసుకున్న ప్రళయానికి సాక్షి. మరో గుడి భూమి అడుగున 33 కోట్ల దేవతలు ఉన్నారనే రహస్యం. ఇంకో ఆలయం అక్కడి విగ్రహం కదిలితేనే విపత్తులు వస్తాయని నమ్మకం. ఇవి కథలు కావు, ఇవి నిజంగా జరిగిన సంఘటనలు, దైవశక్తికి సాక్ష్యంగా నిలిచిన ఘటనలు. హిమాలయాల ఒడిలో ఉన్న ఉత్తరాఖండ్ భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడే గంగా, యమున వంటి పవిత్ర నదులు జన్మించాయి. ఇక్కడే ప్రపంచ ప్రసిద్ధి చెందిన చార్ధామ్ యాత్ర జరుగుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికొస్తారు. కానీ ఈ పవిత్ర భూమిలోనే మోక్షాన్నిచ్చే కొన్ని ప్రదేశాలు మోక్షాన్నివ్వడమే కాదు, మృత్యువు అంచులను కూడా పరిచయం చేస్తాయి. కొండచర్యలు విరిగిపడే దారులు, అకస్మాత్తుగా మారిపోయే వాతావరణం, అంతు చిక్కని రహస్యాలు. ఇక్కడి యాత్రలో భక్తి కంటే ఎక్కువగా పరీక్షించేది మన ధైర్యం. దేవుడిని చూడాలన్న ఆశతో మొదలుపెట్టిన యాత్రలో అడుగడుగునా మృత్యువు పలకరిస్తే ఎలా ఉంటుంది? దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్లో కొన్ని ఆలయాలున్నాయి. అవి మిమ్మల్ని మోక్షం వైపే కాదు, మృత్యువు అంచుల వరకు తీసుకెళ్తాయి. ఇక్కడి యాత్రలో దైవ దర్శనంతో పాటు ప్రాణభయం కూడా మనల్ని వెంటాడుతుంది. ఈ ఆలయాలకు వెళుతుంటే ఓవైపు పచ్చటి ప్రకృతి, ఎత్తైన కొండలు, తెల్లగా తళతళ మెరిసే మంచు కొండలు, హిమాలయాల సోయగాలు, మనకు స్వర్గలోకమంటే ఇదేనా అనిపించే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంటే, మరోవైపు కొండచర్యలు విరిగిపడే దారులు, గాలిలో అందని ఆక్సిజన్, అంతుచిక్కని భూగర్భ రహస్యాలు. వీటన్నిటినీ దాటుకుని దేవుడిని చేరుకోవడం ఒక సాహసమే కాదు, ఒక యుద్ధమే. ఊహకందని రహస్యాలతో, ప్రకృతి ఎప్పుడెలా ప్రకోపిస్తుందో తెలియని భయంతో చేసే ప్రయాణం ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఉత్తరాఖండ్లోని అలాంటి 3 అత్యంత ప్రమాదకరమైన, ప్రతి హిందువు తప్పక చూడాలి అనుకునే 3 ఆలయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హిమాలయాల ఒడిలో ఉండే ఉత్తరాఖండ్ అంటే మనకు పవిత్ర నదులు, ప్రశాంతమైన ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు గుర్తొస్తాయి. ప్రతి ఏటా లక్షల మంది చార్ధామ్ యాత్ర కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇదే దేవభూమికి మరో కోణం కూడా ఉంది. అది సాహసం, ప్రమాదం, అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ కొన్ని ఆలయాలకు వెళ్లే దారి ఎంత కష్టంగా ఉంటుందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముందుకు సాగాలి. అలాంటి 3 ఆలయాల వెనుకున్న కథలేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట మనం చూడబోయేది భూగర్భంలో దాగి ఉన్న ఒక అద్భుత భయంకర ప్రపంచం. పాతాళ భువనేశ్వర్, భూమి లోపలి దేవలోకం. భూమి అడుగున దాగి ఉన్న ఒక రహస్య ప్రపంచం. పాతాళ భువనేశ్వర్ గుహ భూమికి 90 అడుగుల లోతులో ఉన్న ఒక ఇరుకైన గుహ. ఇనుప గొలుసులు పట్టుకుని దిగాల్సి ఉంటుంది. లోపలికి వెళితే చిమ్మ చీకటి, భయంకరమైన నిశ్శబ్దం, తేమతో నిండిన గాలి. ఇది ఆలయం కాదు, ఇది ఒక మిస్టిక్ లోకం అనే చెప్పాలి. ఉత్తరాఖండ్లోని పితోర్ఘడ్ జిల్లాలో ఉన్న పాతాళ భువనేశ్వర్ ఒక గుడి మాత్రమే కాదు, అదొక అద్భుతాల ప్రపంచం. ఇది మనకు భూమిపైన కనిపించే కట్టడం కాదు, భూమికి 90 అడుగుల లోతులో ఉన్న సున్నపు రాతి గుహల సముదాయం. ఈ గుహల్లోకి వెళ్లడమే ఒక పెద్ద సాహసం. ఇరుకైన సొరంగం లాంటి దారిలో ఇనుప గొలుసులు పట్టుకుని జాగ్రత్తగా క్రిందకు దిగాల్సి ఉంటుంది. లోపలికి అడుగు పెట్టగానే చిమ్మ చీకటి, నిశ్శబ్దం, గాలిలో తేమ మనల్ని ఏవో కొత్త లోకాల్లోకి తీసుకెళ్తాయి. ఈ గుహ గురించి స్కాంద పురాణంలో వివరంగా రాసి ఉంది. పురాణాల ప్రకారం ఈ గుహలోనే 33 కోట్ల మంది దేవతలు ఉంటారని నమ్ముతారు. లోపల సహజంగా ఏర్పడిన సున్నపు రాతి శిలలు దేవతా రూపాల్లా మనకు దర్శనమిస్తాయి. 1000 తలల ఆదిశేషుడు, శివుడి జటాజూటం, ఐరావతం, కల్పవృక్షం లాంటి ఆకారాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. శివుడు ఖండించిన వినాయకుడి అసలు శిరస్సును ఇక్కడే ప్రతిష్ఠించారని, దానినే ఆది గణేశుడని పిలుస్తారని స్థల పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో ఋతుపర్ణుడు అనే రాజు ఈ గుహను కనుగొంటే, ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడి శివుడిని పూజించారని చెబుతారు. ఆ తరువాత ఈ గుహ కనుమరుగైపోగా 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు
దీనిని మళ్ళీ కనుగొని ఇక్కడొక రాగి శివలింగాన్ని ప్రతిష్ఠించారట. అంతేకాదు ఈ గుహలో కలియుగ అంతానికి సంబంధించిన ఒక భయంకరమైన నమ్మకం కూడా ఉంది. గుహలోపల 4 యుగాలకు ప్రతీకలుగా రాతి స్తంభాలున్నాయి. వాటిలో 3 చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ కలియుగానికి ప్రతీకగా చెప్పే స్తంభం మాత్రం నెమ్మదిగా పైకి పెరుగుతోందని, అది ఎప్పుడైతే గుహ పైకప్పును తాకుతుందో ఆ రోజే కలియుగం అంతమైపోతుందని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ గుహలో ప్రయాణం శారీరకంగా కన్నా మానసికంగానే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. ఈ రహస్యాలు మీకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయా? అయితే వీడియోని వెంటనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అసలైన షాకింగ్ కథ ఇంకా మిగిలే ఉంది. ధారీదేవి కదిలితే ప్రళయమే. భూగర్భంలోని రహస్యాలు ఒక ఎత్తైతే కంటికి కనిపించే దేవత విగ్రహం కదిలితే ఆ ప్రాంతానికే ప్రళయం వస్తుందనే నమ్మకం మరో ఎత్తు. అదే బద్రీనాథ్ మార్గంలో అలకనంద నది మధ్యలో కొలువైన ధారీదేవి ఆలయ కథ. ఈ అమ్మవారిని ఉత్తరాఖండ్ 4 ధామ్లకు సంరక్షకులుగా భావిస్తారు. ఈ దేవి కాళీమాత అవతారమని, ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధురాలిగా ఇలా రోజుకు 3 రూపాల్లోకి మారుతుందని భక్తులు చెబుతారు. కానీ ఈ ఆలయంతో ముడిపడి ఉన్న అసలైన భయంకరమైన నమ్మకం వేరే ఉంది. అమ్మవారి విగ్రహాన్ని తన అసలు స్థానం అంటే మూల స్థానం నుంచి కదిలిస్తే ఉత్తరాఖండ్ మొత్తం ఘోరమైన విపత్తును చూస్తుందని శతాబ్దాలుగా స్థానికుల నమ్మకం. జూన్ 16, 2013 సరిగ్గా కేదారనాథ్ ప్రళయానికి కొన్ని గంటల ముందు ఈ నమ్మకాన్ని నిజం చేసేలా ఒక సంఘటన జరిగింది. అలకనంద నదిపై నిర్మిస్తున్న శ్రీనగర్ జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా ధారీదేవి ఆలయం మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దాంతో స్థానికులు, పండితులు ఎంతగా వ్యతిరేకించినా అధికారులు జూన్ 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారి విగ్రహాన్ని దాని అసలు స్థానం నుంచి బలవంతంగా తొలగించి తాత్కాలికంగా కట్టిన ఒక కాంక్రీట్ ప్లాట్ఫామ్ పైకి మార్చారు. స్థానికులు చెప్పేదాని ప్రకారం విగ్రహాన్ని దాని మూల స్థానం నుంచి వేరు చేసిన కొన్ని గంటల్లోనే ఆకాశం నల్లగా మారిపోయి కేదార్ లోయలో కుండపోతగా వర్షం మొదలైంది. చరిత్రలోనే కని విని ఎరుగని ప్రళయానికి దారితీసింది. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక అమ్మవారి ఆగ్రహమా అనేది ఎవరి నమ్మకం వారిది. కానీ శతాబ్దాలుగా వస్తున్న ఒక నమ్మకం ఒకే రోజున జరిగిన 2 సంఘటనలతో ముడిపడి ఉండడం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఆ ప్రళయం తర్వాత జల విద్యుత్ ప్రాజెక్టు కూడా దెబ్బతింది. అమ్మవారి విగ్రహాన్ని తిరిగి 2022లో పాత స్థలానికి దగ్గరలోనే కొత్తగా కట్టిన ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక కేదారనాథ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారనాథ్ ఆలయం గురించి. సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో మంచు కప్పిన పర్వతాల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడం ఎంత పుణ్యమో అంతకు మించి ప్రమాదకరం. గౌరీకుండ నుంచి ఆలయానికి వెళ్లాలంటే దాదాపు 16 నుంచి 22 కిలోమీటర్ల పాటు కొండల్లో నడవాల్సి ఉంటుంది. ఈ దారి మొత్తం నిటారుగా జారే రాళ్లతో, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని వాతావరణంతో నిండి ఉంటుంది. కొండ చర్యలు విరిగిపడడం, గాలిలో ఆక్సిజన్ అందకపోవడం లాంటి ఎన్నో ప్రమాదాలు ఇక్కడ పొంచి ఉంటాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ భక్తులు అనారోగ్యంతోనో, ప్రమాదాల బారిన పడో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ కేదారనాథ్ అన్న పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది 2013లో వచ్చిన ప్రళయం. ఆ ఏడాది జూన్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చోరాబారి సరస్సు కట్టలు తెంచుకుంది. దాంతో మందాకిని నది ఉగ్రరూపం దాల్చి యావత్ కేదార లోయను ముంచెత్తింది. దుకాణాలు, హోటళ్లు, భక్తులు బస చేసే ఇళ్ళు అన్నీ ఆ వరదలో కొట్టుకుపోయాయి. ఆ మహాప్రళయంలో కేవలం కేదార్ లోయలోనే కాదు, మొత్తం ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 6000 మందికి పైగా చనిపోవడం లేదా గల్లంతవడం జరిగింది. అయితే ఇంతటి వినాశనంలోనూ ఒక అద్భుతం జరిగింది. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఒక పెద్ద బండరాయి ఆలయానికి సరిగ్గా వెనక వైపు అడ్డుగా నిలిచిపోయింది. అలా నిలబడి వస్తున్న వరద ప్రవాహాన్ని 2 పాయలుగా పక్కకు మళ్లించింది. ఈ బండరాయి వల్లే ప్రధాన ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదని చెబుతారు. ఈ అద్భుతం చూసిన భక్తులు ఆ బండరాయిని అప్పటి నుంచి భీమ్శిల అని పిలుచుకుంటున్నారు. కేదారనాథ్ యాత్ర ఒకవైపు ప్రకృతి ప్రకోపానికి,
మరోవైపు విశ్వమానవ విశ్వాసానికి మధ్య జరిగే పోరాటానికి నిలువుటద్దం లాంటిది. ఇది దైవశక్త లేక కాకతాళీయమా అంటే ఖచ్చితంగా దైవశక్తే అంటారు భక్తులు. కేదార్నాథ్ దగ్గర ప్రకృతి ఉగ్రరూపం, పాతాళ భువనేశ్వర్లో భూగర్భ రహస్యాలు, ధారీదేవి ఆలయంలో కదిలిన ఒక నమ్మకం. ఈ మూడు కేవలం రాతి కట్టడాలు కాదు, అవి ప్రకృతి శక్తికి, మానవ విశ్వాసానికి, అంతు చిక్కని రహస్యాలకు సజీవ సాక్ష్యాలు. ఇంత ప్రమాదం ఉందని తెలిసినా కూడా, ఇన్ని రహస్యాలు ఉన్నా కూడా భక్తులు ఎందుకు ప్రాణాలకు తెగించి ఈ యాత్రలు చేస్తారు? బహుశా భయానికి భక్తికి మధ్య ఉన్న ఆ సన్నని గీత మీద నడవడమే అసలైన సాహసమేమో. ఈ ప్రయాణంలో దైవ దర్శనంతో పాటు మన గురించి మనం తెలుసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. మరి ఇలాంటి ప్రదేశానికి వెళ్ళే ధైర్యం మీరు చేశారా? ఈ ఆలయాల్లో మీరు ఎన్ని ఆలయాలు సందర్శించారో అప్పటి మీ అనుభవాలేంటో కమెంట్స్లో మాకు తప్పక తెలియజేయండి. అలాగే ఈ 3 ఆలయాల్లో ఏది ఎక్కువ భయంకరమైన ప్రయాణం అనుకుంటున్నారో కమెంట్స్లో తప్పక చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుత ఆలయాల చరిత్ర కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.